ఏడున ఇచ్చోడ మండల కేంద్రానికి ఎంఆర్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా డప్పుల ప్రదర్శన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వస్తున్నారని, ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ పిలుపునిచ్చారు. బేలమండలంలో మండల అధ్యక్షులు కృష్ణపల్లి అంకుష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చోడలోని షార్ప్ గార్డెన్లో ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో లోపాలను సవరించాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీ మాదిగలకు మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీ తీసుకొచ్చిన విధానంలో శాస్త్రీయ భద్రత లేనందున ఏబీసీడీ 4 గ్రూపులుగా విభజించాలన్నారు. జిల్లా డప్పుల ప్రదర్శన సదస్సుకు మాదిగలు, ఉపకులాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 7న ఇచ్చోడ మండల కేంద్రంలో మాదిగ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్గా అత్యంత మెజారిటీ కలిగినటువంటి మాదిగలకు 2 మంత్రి పదవులు కేటాయించాలనే డిమాండు, మరియు అదేవిధంగా ఏబీసీగా నివేదించినటువంటి కమిషన్ రిపోర్ట్లో ఏబీసీడీగా కేటగిరీషన్ చేయాలని ప్రధానంగా ఈ 3 అంశాల మీద గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలు తిరుగుతూ ఈ నెల 7న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి రాబోతున్నందున ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరియు గ్రామ మండల కమిటీలు మరియు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు మరియు మాదిగ ఉపకులాలైనటువంటి వేడబుడుగ జంగం మరియు దక్కలి చిందు మరియు మాంగు మరియు అలాగే వర్గీకరణ పట్ల ఇంకా మాకు అన్యాయం జరుగుతుంది, వర్గీకరణ కూడా మాకు న్యాయం జరగాలి, మాకు కూడా సపరేట్ గ్రూప్ కేటాయించాలనే ఉద్దేశంతో మరియు నేతకాని మహరు మరియు